మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకున్న అక్కడ ఓడొకటి ఉంది. మీరు చూడండి, యేసు ప్రభు వారు ఎందుకు చనిపోయారయ్యా అంటే నీ అప్పుల కోసం కాదు. యేసు ప్రభు వారి పరలోకం నుంచి ఎలలోనికి సశరీరుడుగా వచ్చినది మీ ఇంట్లో సాకిపెట్టడానికి కాదు. యేసు ప్రభు వారు వచ్చింది నీ తగాదాల పక్షాన నిలబడ్డానికి కాదు. యేసు ప్రభు వారు వచ్చింది రకరకాల ఈ లౌకికమైన విషయాల కొరకు కాదు. ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది ఆయనకి. మన బుర్రలకి మట్టి మెదళ్ళకి అర్థం కాని ఒక పెద్ద కార్యక్రమం జరగబోతుంది. అది మనల్ని కప్పేసింది, దాని నుంచి బయటికి మనలాగా ఆ నీడ, ఆ మాయ, ఆ చీకటి, ఆ దుష్టుడు యొక్క హస్తాల కింద మనం ఉండిపోయాం కనుక ఈ రోత రోజులన్నీ నడుస్తున్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన? అదిగో ఆయన చెప్తున్నాడు,